అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, మీతో పాటు నేను కూడా. ఫస్ట్ టైం శ్రీకాకుళం అమ్మాయి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే శ్రీకాకుళం వచ్చేస్తున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? చెప్తానండి ఆ విషయాలన్నీ. ఇప్పుడైతే నాకు చిన్న వర్క్ పడింది. చాలా అంటే చాలా ఇయర్స్ అయ్యింది నా మిషన్ కొని. చాలా వర్క్ చేశాను దాని మీద. చాలా ఫ్రాక్స్ కుట్టాను, డిజైనింగ్ బ్లౌజెస్ కుట్టాను, అలాగే చాలా చాలా అక్షకు కూడా చాలా గౌన్లు అయితే కుట్టాను. మరి ఆ మిషన్ అనేది చాలా వర్క్ చేసింది కదా, అందుకని చెప్పి నేను అనమాట దాన్ని సర్వీసింగ్ ఇచ్చాను అనమాట. నాకు సర్వీసింగ్ వచ్చేసి 500 పడింది. ఇక్కడే సర్వీసింగ్ చేయించాను. ఈ సేల్లో చేశారు. ఇప్పుడైతే ఇంకా బాగా వర్క్ చేస్తుంది అనమాట. మంచిగా ఉంది. ఇయర్లీ ఒకసారైనా ఇవ్వాలి సర్వీసింగ్కి, కానీ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నాకు సింగిల్ హ్యాండ్ మిషన్ నేనే నేనే చేసుకుంటాను అనమాట. ఈసారి నేను సర్వీసింగ్ అంటే వాళ్ళు చేసే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ మనం చేసేది పైన చేస్తామని చెప్పి ఇచ్చాను అనమాట. ఇగో చూడండి, చాలా ఫ్రీగా రన్ అవుతుంది వీలు. అలాగే ఆయిల్ కూడా బాగా వేసారు. మళ్ళీ వచ్చినాక నేను కూడా ఆయిల్ వేసాను. అయితే అడ్జస్ట్మెంట్ది ఇది కూడాను ఏం ప్రాబ్లం లేదు, కానీ చాలా నీట్గా చేశారనమాట. ఇక్కడ ఒక్కటి ఉంది కదా, ఈ పైన క్యాప్ అనేది, ఇది మాత్రం కొద్దిగా పాత్రలు బాగాలేదు మేడం, ఇది మార్చాలన్నారు. సరే అని ఇది మార్పించాను అనమాట. ఇది మెరిట్తోని కొన్నప్పుడే వచ్చింది. ఇది 2015లో తీసుకున్నాను ఈ మెరిట్. అప్పుడు అనమాట స్టాండు సింగర్ ఇచ్చారు. అప్పుడు మెరిట్ లేదనమాట. ఒకటి సింగర్ ఉంది, ఒకటి మెరిట్ ఉంది మేడం. రెండు ఒకటే. వీళ్ళిద్దరు బ్రదర్సే మెరిట్ సింగరు. ఇప్పుడు విడిపోయారు. ఇద్దరు వేరేగా చేసుకుంటున్నారు. అయితే రెండు ఒకటేని, రెండు స్టాండర్డే. బాగుంటుంది, హోమ్ పర్పస్ అయితే బాగుంటుందని చెప్పి మిషన్ సజెస్ట్ చేస్తే, అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నప్పుడు తీసుకున్నాను. 2015లో తీసుకున్నాను నేను ఈ మిషను. దగ్గర 2015 to 2023. మీరే చెప్పండి ఎన్ని ఇయర్స్ అయిందో కామెంట్ చేయండి. మరి ఇప్పుడైతే ఈ మిషన్ అనేది నేను సర్వీసింగ్కి ఇచ్చేసి వచ్చేసాను అనమాట. చాలా ఎండలు ఉన్నాయి విపరీతంగా బయట మాత్రం, కానీ తప్పదు కదా, మన పని కావాలంటే కొన్ని పనులు చేయాల్సిందే, బయటకు వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే మరి శ్రీకాకుళం మరి ఎప్పుడు వెళ్తున్నాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇంటికంటే చెప్పలేని ఆనందం అనమాట. మీ అందరికీ తెలుసు, సొంత ఊరు, సొంత ఇంటికి, అలాగే సొంత వాళ్ళని, చుట్టాలని, బంధువుల్ని అందరినీ కలుస్తున్నామంటే ఎంత ఆనందమో అది మాటలో చెప్పలేము, ఎవరున్నా ఎక్స్ప్రెస్ చేయరు. అంత హ్యాపీ ఉంది. నేనైతే ఇంకొక 4 రోజులు 4 days అంతే. సండే అనమాట, సండే ఈవినింగు. అది ట్రైన్ విశాఖ పలకనామా 2 ఉన్నాయి, ఒక 1 hour డిఫరెంట్లో. ఎక్కువ మంది చూసుకునేది పలకనామా, ఎందుకంటే పలకనామాకి తొందరగా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ 5 o'clock అట్లా బయలుదేరినా అక్కడ 6 o'clock ఎర్లీ మార్నింగ్ దించుతుంది. విశాఖ అంటే చెప్పవసరం లేదు, అది ఎప్పటికి వెళ్తుందో దానికే తెలీదు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ పలకనామాకి ఇచ్చాము, కానీ అందులో మనకి దొరకలేదు. విశాఖకి అయితే దొరికింది. విశాఖలో అయితే రిజర్వేషన్ అయిపోయింది. సండే బయలుదేరుతున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్ష కానీ, షన్ను కానీ, మా అల్లరి కానీ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను వీడియోలో. చూసారు కదా, అసలు ఊరు వెళ్తున్నామని చెప్తే రోజు అక్ష ఈరోజు రేపా ఎల్లుండా అని చెప్పి రోజు అడుగుతుంది. ఇంకా మన పుట్టిన పిల్లలకే అంత ఆతృత ఉంటే మనకెంత ఆతృత ఉండాలి, అమ్మని చూడాలి, నాన్నని చూడాలని. చూద్దాం. నేనైతే ప్రిపేర్ అయిపోయాను. 2 పిల్లల్ని తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఈ సమ్మర్లో. మరి నా ప్రయాణం ఎలా జరగబోతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్తో. ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. 6Kకి దగ్గరలో ఉన్నాము. ఆల్రెడీ 5980 మెంబర్స్ అయ్యారు మన ఫ్యామిలీ, శ్రీకాకుళం అమ్మాయి ఫ్యామిలీ. ఇంకొక 20 మెంబర్స్ యాడ్ అయిపోతే 6K సెలబ్రేషన్స్ అనమాట. మేబీ శ్రీకాకుళం వెళ్ళే లోపల అది కూడా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. అలాగే నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 6K సబ్స్క్రైబర్సు కనీసం ఒక 10 minutes ఒక్కొక్క వీడియో చూసినా ఈ పాటికి నాది మోనేటైజేషన్ అయిపోయి మంచిగా మరిన్ని మంచి పనులు మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇస్తారని, అలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరైతే నాతో పాటు ఎవరైనా జర్నీ చేస్తున్నారా హైదరాబాద్ టు, అదే సికింద్రాబాద్ టు శ్రీకాకుళం రోడ్డు, అది ఆమ్దాల వలస, కానీ శ్రీకాకుళం రోడ్ అని కొడితేనే వస్తుంది. మరి నాతో పాటు ఎవరైనా జర్నీ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే ట్రైన్లో ఉంటే కలవడానికి ట్రై చేద్దాం.
ఓకేనా ఫ్రెండ్స్, మరి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.